ఏ సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. ఇదే సాంప్రదాయం. ఇది వెంకటేష్ గారు, సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నదేమో. సార్ ఆయన మాట్లాడిన వెంటనే మేము చెప్పాలి కాబట్టి చెప్పండి పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ప్రజలు దెబ్బతిన్నారు కాబట్టే ప్రతిచర్యగా 11 సీట్లు కుదించి మూల కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ప్రతిచర్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఏమంటున్నారంటే దెబ్బకి దెబ్బ తీస్తారు అంటే ఈయన సినిమాలు చేసుకోమని చెప్పండి సార్. ఎప్పుడైతే సినిమాల గురించి మాట్లాడుతున్నారో, సినిమాల్లో తీసుకొచ్చి నిజ జీవితంలో అంటే ఏంటంటే రప్ప నరుకుతామని చెప్పి బహిరంగంగా ప్లకార్డులు పట్టుకొని మీసాలు మెలేస్తూ తొడలు కొట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళని విడిచిపెట్టేయాలి ఈ ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకూడదు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలని ఈయన సమర్థిస్తున్నాడు. అవి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు అంటాడు. ఒక ఎస్సీ దళితుడిని డోర్ డెలివరీ చేసిన వాడిని విడిచిపెట్టేయాలంటారు, అవినీతి చేసిన వాడిని విడిచిపెట్టేయాలంటారు. ఏమంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఈయన హయాంలో అరాచక ప్రభుత్వం నడిపి ఆ అక్రమ కేసులన్నీ పెట్టి అసలు ఎవరినైనా రోడ్డు మీదకి రానిచ్చాడండి ఈయన? ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఎవరినైనా రోడ్డు మీదకి రానిచ్చాడా? ప్రతి దాని మీద కేసులు పెట్టాడా లేదా? ఈవెన్ నా మీద ఉన్నాయి 12 కేసులు. 12 కేసులు ఉన్నాయి. ఎందుకు? ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆపినందుకు ఒక కేసు. ఏమండి మీరు అక్రమంగా క్వారీలు నడుపుతున్నారంటే అదొక కేసు. ఒక స్కూలు భవనాన్ని, ప్రభుత్వ భవనాన్ని మీరు దోచుకుంటున్నారంటే అదొక కేసు. ప్రభుత్వ స్థలాన్ని దోచుకుంటున్నారంటే అదొక కేసు. ప్రతి ఒక్క దాని మీద కేసు పెట్టాడు. ఆయన అక్రమంగా అరెస్టులు చేశాడా? మేం చేస్తున్నామా? అంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలి. ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని దూషించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికీ దూషించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఓకే, కంట్రోల్ చేద్దాం. రైట్, వినపడుతుందా సార్?